గాంధారి శ్రీకృష్ణుడిని శపించిన తర్వాత దుర్వాస మహర్షి ద్వారక చేరుకుని శ్రీకృష్ణుడి అంతఃపురంలోని వస్తువులన్నింటినీ చెల్లాచెదురు చేశాడు. దుర్వాసుడు తనకి పాయసం కావాలని అడగడంతో శ్రీకృష్ణుడు వేడివేడి పాయసాన్ని దుర్వాసుడి ముందుంచాడు. దాంతో దుర్వాసుడు కొద్దిగా పాయసాన్ని తిని మిగిలిన ఎంగిలి పాయసాన్ని శ్రీకృష్ణుడి ఒంటికి రాసుకోమన్నాడు. దాంతో శ్రీకృష్ణుడు తన పాదాల్ని మినహాయించి పాయసాన్ని తన ఒళ్ళంతా రాసుకున్నాడు. మిగిలిన పాయసాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి శరీరానికి రాయగానే దుర్వాసుడు రుక్మిణీదేవిని రథానికి కట్టి ఆ రథమెక్కి వీధుల్లోకి వెళ్ళాడు. రుక్మిణీదేవి కింద పడడంతో రథం దిగి వెళ్తున్న దుర్వాసుడిని శ్రీకృష్ణుడు మౌనంగా అనుసరించాడు. అతిథిని అవమానించకూడదనే దయాగుణంతో తాను ఏం చేసినా భరించిన శ్రీకృష్ణుడి దేహం పాయసాన్ని రాసుకోవడంతో వజ్రం కంటే దృఢమైనదిగా మారిపోయిందని, పాయసాన్ని అరికాళ్లకు రాయకపోవడం వల్ల శ్రీకృష్ణుడికి అపాయం పాదాలలోనే ఉందని చెప్పి దుర్వాస మహాముని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.